ఈ వారంలో చంద్రుడు తులారాశిలో మొదటి 8, 9, 10 రోజుల్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఆ తదుపరి వృశ్చిక రాశిలో 11, 12 తేదీల్లో సంచరించి వారాంతానికి 13, 14 తేదీల్లో ధనుసు రాశికి చేరుకుంటాడు. అంటే ఈ 3 రాశుల్లోనూ కూడా చంద్ర సంచారం ఈ వారంలో ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు వక్రించి. కేతు సంచారం సింహరాశిలో జరుగుతోంది. ఇక కుజ రవిలు 13 వరకు కూడా రవి 13 వరకు సంచరించి 14న కుంభరాశికి వెళ్ళటం జరుగుతుంది చివరి రోజున. కుజుడు మాత్రం ఈ వారాంతం వరకు కూడా ఈ మకర రాశిలోనే సంచరిస్తాడు. ఇక శుక్రుడు బుధుడు ఈ వారం అంతా కూడా అక్కడే సంచరిస్తున్నారు కుంభరాశిలో. అలాగే రాహు కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు అనేది చెప్పచ్చు. శని ఇక మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది అట్ ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఈ కుజ రవుల మూలంగా కొంచెం మనస్తత్వం దూకుడుగా ఉండేది కనిపిస్తుంది. రాహు బుధ శుక్రులు కొద్దిపాటి దాంపత్య జీవితంలో అనుకూలతలు తక్కువ సూచిస్తాయి. శని దృష్టిలు ప్రత్యేక దృష్టిలు, గురు ప్రత్యేక దృష్టిలుకి వీటన్నిటికీ కూడా సమన్వత్వానుగుణంగా వీటి దృష్టి యుతి చంద్ర ఆధారిత ఫలితాలు రాసుల వారీగా తెలుసుకుందాము. నమస్తే, ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు గోచార వార ఫలితాలు తెలుసుకుందాము. ముఖ్యమైన విషయాలు, జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు, ఏమైనా ప్రమాద సూచనలు, పరిహారాలు అన్నీ చెప్పుకుందాము. అయితే ఈ వీడియోలో చంద్రుడు ఈ వారంలో తులారాశి నుండి ధనుసు రాశి వరకు సంచరించడం జరుగుతుంది. అయితే గోచారంలో స్థితిగతులు మాత్రం ఇతర గ్రహాల స్థితిగతులు చూద్దాం. గురువు మిథున రాశిలో వక్రించి సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో, మకర రాశిలో బుధుడు, మకర రాశిలో కుజుడు రవి కూడా 13 వరకు సంచరిస్తారు. 14 వరకు కుజుడు ఈ వారం అంతా అక్కడే ఉంటాడు. అయితే 14వ తారీఖున రవి మాత్రం కుంభరాశికి చేరుకుంటాడు. ఆల్రెడీ కుంభరాశిలో రాహు సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం జరుగుతోంది. మీనరాశిలో శని సంచారం. ఇది ఇతర గ్రహాల స్థితిగతులు. వీటన్నిటిని యుతి దృష్టి సమన్వతానుగుణంగా చంద్ర ఆధారిత ఫలితాలు ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఉన్నాయో చెప్పుకున్నాము. చివరిగా మీనరాశి వారికి ఈ చంద్రుడు ఏ ఏ స్థానాల నుంచి సంచారం చేస్తాడు అనేది కూడా చెప్పుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో కొంత మానసిక ఒత్తిడి, పనుల్లో జాప్యం కనిపించినప్పటికీ కూడా మధ్య నుండి పరిస్థితులు మెరుగవుతాయి అనేది సూచిస్తుంది. ముఖ్యంగా విదేశీ సంబంధాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు ఎక్కువగా కలిసి వస్తాయి. ఎందుకంటే చంద్రుడు మీనరాశి వారికి 7, 8, 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది మీనరాశి వారికి. మొదట వారం ప్రారంభంలో అంత అనుకూలంగా లేకపోయినా మధ్య నుంచి చంద్రబలం బాగుంటుంది అనేది సూచిస్తుంది. ఇక 11లో కుజరవులు అనుకూలిస్తున్నారు. ఇది గ్రహానుకూలత మీనరాశి వారికి. అయితే ఆర్థిక పరిస్థితి చూస్తే గనక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో బడ్జెట్పై నియంత్రణ అవసరం అనేది సూచిస్తుంది. ఖర్చులు బాగుంటాయి కాబట్టి. అయితే వారం మధ్యలో ఆకస్మిక ధన లాభాలు లేదా మొండి బకాయిలు వసూలయ్యే సూచనలు అయితే ఈ వారంలో కనిపిస్తున్నాయి. వారం మధ్య నుంచి చంద్రుడు వృశ్చిక రాశి మీదుగా సంచారం చేస్తున్నప్పుడు ఇంకా ముందుకి కూడా. ఇక పెట్టుబడులకు అయితే కనుక
కొత్త పథకాలు ఏదైనా ఉంటే అది కానీ, లేదా మీరు ఊహించి స్పెక్యులేషన్ ఎక్కువగా వ్యాపారాల్లో పెట్టుబడులకి వారం ప్రారంభం చేస్తే కనుక స్పెక్యులేషన్ అనుకూలం కాదు. దీర్ఘకాలిక ప్రణాళికల కోసం వారాంతంలో సూచించిన సమయం బాగుంటుంది అనేది సూచిస్తుంది. వారాంతంలో బాగుంటుంది ఈ వ్యాపారాల్లో స్పెక్యులేషన్కి అనేది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక మానసిక అలసట, తలనొప్పి లేదా ఎడమకాలికి సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ధ్యానం మరియు సరైన విశ్రాంతి అవసరం ఈ మీన రాశి వారికి ఈ వారంలో. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే గనక వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సూచనలు ఉన్నందున నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది ఈ వారంలో. ఇక ఉద్యోగస్తులకైతే కనుక ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే సహనంతో పనిచేస్తే పై అధికారుల గుర్తింపు లభిస్తుంది అనేది గుర్తించి సహనంగా ఓర్పుగా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. ఉద్యోగ మార్పులకైతే కనుక జాబ్ చేంజెస్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి సానుకూల వార్తలు వినే అవకాశం అయితే ఉంది. ఉద్యోగం మార్పులు కోరుకునే వారికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకైతే కనుక శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ వారంలో. కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు జాగ్రత్త అవసరం. న్యూ అగ్రిమెంట్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. డాక్యుమెంటేషన్ విషయాల్లో చాలా 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మోసపోయే అవకాశాలు ఉంటాయి. విదేశీ వ్యాపారాలు చేసేవారికి అయితే కనుక ఈ వారం లాభదాయకంగా ఉంది అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకి ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది ఈ వారంలో. ధ్యాస మళ్ళేది ఉంది వారికి. వారి విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. వారం ప్రారంభంలో పరధ్యానం ఎక్కువగా ఉన్న బుధవారం తర్వాత చదువులో వేగం పెరుగుతుంది వీరికి అనేది సూచిస్తుంది. కాబట్టి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి వారం మొదటి నుంచి కూడా వారిని ఏకాగ్రతగా ఉండేట్లు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధాలు జీవిత భాగస్వామితో లేదా సన్నిహితులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు ఈ మీనరాశి వారికి. సంభాషణలో సంయమనం పాటించడం చాలా ముఖ్యంగా సూచిస్తుంది అనేది. కోర్టు కేసులు, చట్టపరమైన సమస్యలు పురోగతి నెమ్మదిగా ఉంటుంది కానీ అంత చెప్పుకోదగ్గ పెద్ద మార్పులు ఏమీ ఉండవు. ముఖ్యమైన నిర్ణయాలను అయితే మాత్రం వాయిదా వేయడం ఈ వారం చాలా శ్రేయస్కరం. ఏ నిర్ణయాలు తీసుకుంటానికి అనుకూలంగా లేదు. ఎందుకంటే వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో అనేది. నిర్ణయాలు సరైనవి రావు కాబట్టి. ఇక విదేశీ ప్రయాణాలు వెళ్ళాలనుకునే వారికి వీసా సంబంధిత పనులకు ఈ వారం అనుకూలంగా ఉంది. వారి పనులు ముందుకు సాగుతాయి. ఇక ఆస్తి కొనుగోలు వ్యవహారాల్లో అయితే కనుక జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈ వారంలో చేయకపోవడం చాలా మంచిది. ఇచ్చినా తిరిగి రావు అనేది గుర్తుపట్టాలి. ఇక ప్రమాద సూచనలు ఏమన్నా ఉన్నాయా అంటే కనుక వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు వల్ల చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది ఈ గోచారంలో. కాబట్టి వేగాన్ని తగ్గించి నిదానంగా స్పృహతో నడపండి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారైతే కనుక క్రమం తప్పకుండా మందులు వాడాలి. కొన్ని రోజులు బాగోలేదు అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ విధమైన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి మీన రాశి వారికి. ఇక శనివారం రోజున పేదలకు అన్నదానం చేయడం లేదా గుడిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల గ్రహదోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది ఒక పరిహారం. ఏదైనా ప్రత్యేక నక్షత్రం, ఉదాహరణకు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి గురించి మరింత స్పష్టమైన వివరాలకి మళ్ళీ వారందరూ కూడా మొత్తం మీనరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. వీరందరికీ కూడా ఈ
ఫలితాలు వర్తిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. వీరందరూ కూడా శనివారం రోజున పేదలకు అన్నదానం చేయడం లేదా గుడిలో నువ్వులతో దీపం వెలిగించడం వల్ల గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ మీనరాశి వారికి క్లుప్తంగా ఈ గోచార వార ఫలితాలు చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.